గాయత్రిగా, సావిత్రిగా, సరస్వతిగా సకల లోకములన్నిటికీ ఆరాధనించేటువంటి దేవతలందరి చేత పూజనీయమై సకల సృష్టికర్త అయినటువంటి అమ్మ యొక్క దివ్య మహామండపారాధన కార్యక్రమంలో ఆహ్వానం చేసి అమ్మవారిని అలా తీసుకొని వచ్చి షోడశోపచార పూజలతో నిరంతరముగా ఆరాధిస్తూ ఉన్నారు. ఈ లోకమంతా పంచతత్వముతో నిక్షిప్తము చేయబడి ఉన్నది అని సాంఖ్యయోగమునందు కపిల మహర్షి తెలియచేశారు. అంటే జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములని పంచవాయువుల చేత నిర్మింపబడి ఉంటుంది. అంతేకాకుండా సమస్త శక్తులు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశాత్మకమై నిర్మితమైనటువంటి తత్వములో నిక్షిప్తము చేయబడింది కనుకనే అమ్మవారికి 24 తత్వములతో 5 ముఖములు కలిగినటువంటి శక్తిగా ప్రబోధించడం జరిగింది. ఇవన్నీ అనేకమైనటువంటి రంగులతో అమ్మవారి ముఖములు ఉంటాయి. గాయత్రియే సకల దేవతలకు ఆరాధనీయం. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. ओजे वसंतमको हृदे गौरीममाय सलिलानि दक्षत्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूवजे